నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం మొదటి భాగం. బ్రతుకు చిత్రం గీస్తూ ఉంది సంపూర్ణ పెద్ద కాన్వాస్పై. రంగుల వర్ణ చిత్రమది. అందమైన భవంతి. ఆ భవంతిలో తను ఇద్దరు చెల్లెళ్ళు ఆడుకుంటూ ఉంటే, రహదారి మీద గుర్రంపై దౌడు తీస్తూ భవంతి పైన ఆడుకుంటున్న తనను చూసి నవ్వుతున్న రాజకుమారుడు. ఎవరో నల్లగా ఉన్న 50 ఏళ్ల స్త్రీ తారు డబ్బాలోని తారు తన మీద గుమ్మరిస్తూ ఉంది. రాజకుమారుడు చూస్తూ ఉండిపోయాడే కానీ కత్తి దూసి ఆమెను బెదిరించడే. మెలకువ వచ్చింది సంపూర్ణకు. తెల్లవారుజామున ఇటువంటి కల వచ్చిందేమిటి అనుకుంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది. బాత్రూము తలుపుకు గడిలేదు. రేపు అల్లుళ్ళు ఇంటికి వచ్చినా ఇదే పరిస్థితా? నాన్న తలుపుకు గడియ పెట్టిస్తాడో లేదో. ఇంట్లో కొబ్బరి నూనె ఉండదు, సబ్బు ఉండదు, కట్టుకోవడానికి మంచి బట్టలుండవు. నాన్న మాత్రం ఏం చేస్తాడు? ఆయనకు వచ్చేది నెలకు 2000. ఇల్లే గడవటం కష్టంగా ఉంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఏం చేస్తాడు? స్నానం చేసి దేవుడి మందిరం ముందు కూర్చుంది. దీపారాధన చేసి చెల్లెళ్లకు మంచి బంగారు భవిష్యత్ ప్రసాదించు తండ్రి అని ఏడుకొండలవాడిని వేడుకుంది. సావేరి కూడా ఏదన్నా ఉద్యోగం వస్తే నాన్నకు కొంతవరకు తెరిపిగా ఉంటుంది. రెక్కలు ముక్కలు చేసుకొని నాన్న సంసారం లాక్కొస్తున్నాడు. ఎన్నాళ్ళని కష్టపడతాడు? తను ఏదో ఒక పని చేసి కాస్తో కూస్తో సంపాదిస్తే తన భారం తండ్రి మీద ఉండదు. చిన్న చెల్లెలు సంగీత చదువులో ఫస్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కలలు కంటూ ఉంది. అమెరికా వెళ్ళాలని దాని ఉబలాటం. దుప్పటి ముసుగు పెట్టి నిద్రపోతున్న సావేరిని లేపింది సంపూర్ణ. పండగ రోజు ఈ మొద్దు నిద్ర ఏమిటే? ఆడపిల్లలు పొద్దెక్కే వరకు నిద్రపోతుంటే ఇంటికి అరిష్టం. తొందరగా లేచి స్నానం చెయ్యి. ఉగాది పచ్చడి చెయ్యాలి. నువ్వు సెంటర్కి వెళ్ళి నూనె ప్యాకెట్, పంచదార తేవాలి. పాయసం, గారెలు చేసుకుందాము. నాన్నకు గారెలంటే ఇష్టం అంది సంపూర్ణ. బద్ధకంగా ఒళ్ళు విడుచుకుంటూ బాత్రూం వైపు నడిచింది సావేరి. మరో గంట గడిచేక సంగీతను నిద్రలేపింది. పున్నారావు ముగ్గురు కూతుళ్లలో సంపూర్ణే పెద్దది. పేరుకు తగ్గట్లు అన్ని సుగుణాలు సంపూర్ణంగానే ఉన్నాయి. అందం, అణుకువ, సహనం, సంస్కారం, సుఖ దుఃఖాలను సమదృష్టితో స్వీకరించే మనస్తత్వం ఆమెది. 24 ఏళ్లు వచ్చేశాయి. మరో 4-5 ఏళ్లు గడిస్తే తనకిక పెళ్లి యోగం ఉండదేమోననుకుంటుంది. కనీసం చెల్లెళ్ళకైనా మంచి సంబంధాలు వచ్చి పెళ్ళైతే చాలు. సావేరిలాగా కలలు కనదు. జీవితం ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఊహల్లో విహరించకూడదు. తల్లి చనిపోయిన దగ్గర నుండి ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంది. సంగీతకు తల్లి చనిపోయేటప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఆ పసిపిల్లను 10 ఏళ్ల సంపూర్ణ భుజాన వేసుకొని పెంచింది. పున్నారావు భార్య స్కూల్లో టీచరుగా చేస్తూ చనిపోయింది. చిన్న పిల్లలైన 3 ఆడపిల్లలను చుట్టూ చేర్చుకొని భార్య చనిపోయిన రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఈ చిన్న పిల్లలను ఎలా పెంచాలి అని భార్య శవం మీద పడి రోదించాడు. నేనున్నాలే నాన్నా, చిన్న చెల్లెల్ని ఎత్తుకుంటాను, సావేరిని ఆడిస్తాను, తండ్రి కన్నీళ్లు తుడుస్తూ అంది సంపూర్ణ. ఆ చిన్నారి మాటలే అతనికి బలాన్నిచ్చాయి. బతుకు బండిని లాగే శక్తిని ఇచ్చాయి. నాన్న ఇంకా రాలేదేం అక్కా? సంగీత అడిగింది. ఈవేళ పండగ కదా, షాపు యజమానిని అడిగి అడ్వాన్స్ తెచ్చుకుంటానన్నాడు. అందుకు ఆలస్యమై ఉండొచ్చు అంది సంపూర్ణ. ఆమె దృష్టి చిన్న చెల్లెలు వేసుకున్న పాత పట్టు పరికిణి జాకెట్ పైన పడింది. అవి రెండో చెల్లెలు సావేరివి. ఉగాది పండుగ రోజున కూడా పాత బట్టలేనా అని నిట్టూర్పు విడిచింది. జాకెట్ ఊడిపోయిందే, కొంచెం కుట్టిపెట్టు అంది సావేరి. చిన్న చిన్న పనులు చేసుకోలేకపోతే ఎలాగా? తొందరగా తెమ్ములు. అద్దం ముందు కూర్చుంటే 6 గంటలైనా అక్కడి నుండి కదలవు. షాపుకు వెళ్ళి రీఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ పట్టుకురా. గారెలు చెయ్యాలి, నాన్నకు ఇష్టం. చెల్లెలి చేతిలోని జాకెట్ తీసుకుంటూ అంది సంపూర్ణ. పున్నారావుకు 2 దెబ్బలు ఒకేసారి తగిలాయి. అమితంగా ప్రేమించే భార్య చనిపోవడం, వ్యాపారంలో దెబ్బతినడం. పెళ్లి కాకముందు ధర్మవరం నుంచి చీరలు తెచ్చుకొని సైకిల్ మీద మూట కట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్ముకునేవాడు.
నాణ్యమైన చీరలు తీసుకురావడం, ఆడవాళ్లను ఆకట్టుకునేటట్లు మాట్లాడడంలో చీరలు బాగా అమ్ముడుపోయేవి. వచ్చిన లాభాలతో బట్టల షాపు పెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు. భార్య వచ్చిన వేళ విశేషం బాగా కలిసి వస్తుందనుకున్నాడు. వ్యాపార లావాదేవీలు వేలల్లో నుండి లక్షల్లోకి వచ్చేశాయి. ఇక తనకు తిరుగులేదు. వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. మళ్ళీ సైకిల్ మీద బట్టలు అమ్మే పరిస్థితి రాదనుకున్నాడు. భార్య పేరు మీద మంజుల గార్మెంట్స్ ఇండస్ట్రీ పెట్టాడు. బొంబాయి నుంచి బట్టలు తాన్లు తీసుకురావడం, వాటిని కట్ చేసి రెడీమేడ్ దుస్తులు కుట్టించి అమ్మడం. మొదట్లో మంజుల గార్మెంట్స్కి మంచి పేరే వచ్చింది. హైదరాబాద్లో ఏ షాపులో చూసినా ఆ బ్రాండ్ నేమ్ రెడీమేడ్ డ్రెస్సెస్సే కనిపించేవి. అమ్మకాలు జోరుగానే సాగాయి. అయితే సరైన నెట్వర్క్ లేక వ్యాపారం కుప్పకూలిపోయింది. పున్నారావు అందరినీ నమ్మేస్తాడు. తనకెవరు ద్రోహం తలపెట్టరని నమ్మకం. బట్టలు క్రెడిట్ మీద షాపులకు ఇచ్చేవాడు. బాకీ వసూళ్లు మార్కెటింగ్ మేనేజర్కు వదిలేశాడు భరోసాతో. అతనైతే షాపుల వాళ్ళ దగ్గర ముక్కు పిండి బాకీలు వసూలు చేసేవాడే కానీ కంపెనీ పేరు మీద జమ అయ్యేది కాదు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వాళ్ళ ఇబ్బంది లేకుండా తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అందులో వసూలు జమ చేస్తానన్నాడు పున్నారావుతో. మేనేజర్ని గుడ్డిగా నమ్మాడు. చివరికి ఆ మేనేజరు 10 లక్షలు డ్రా చేసుకొని ఉడాయించేశాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రేమించేది డబ్బునే. వ్యాపారం పట్ల డెడికేషన్ ఉంటుంది. పున్నారావు అలా కాదు. అతని ధ్యాసంతా భార్య పిల్లల మీదే ఉండేది. కూతురి ఒళ్ళు కొద్దిగా వెచ్చపడితే ఇంట్లో ఉండిపోయేవాడు. భార్యకు క్యాన్సర్ వస్తే 5-6 నెలలు కంపెనీకేసే రాలేదు. అజమాయిషీ లేకపోవడంతో వర్కర్స్ పనిచేయడం తగ్గించేశారు. తయారైన దుస్తులు గుట్టలు గుట్టలుగా కంపెనీ ఆవరణలోనే పడి ఉండేవి. బొంబాయి నుంచి బట్టలు తీసుకురావడానికి తెచ్చుకున్న 10 లక్షల అప్పు అప్పుగానే ఉండిపోయింది. వడ్డీలు పెరిగిపోయాయి. మంజుల గార్మెంట్స్ అమ్మివేయాల్సి వచ్చింది. అప్పులు తీరలేదు. చిక్కడపల్లిలోని సొంత ఇల్లు కూడా అమ్ముకొని అద్దె తక్కువ ఇంట్లోకి మారాల్సి వచ్చింది. అతని పరిస్థితి ఎలా మారిందంటే ఓ షాపింగ్ మాల్కి వాచ్మెన్గా ఉండాల్సి వచ్చింది. మిగిలిన ఆస్తి 3 కూతుళ్లే. వాళ్ళంటే ప్రాణం. భార్య చనిపోయాక వాళ్లకు మరీ దగ్గరయ్యాడు. ఆడపిల్లలు కళ్ళ ముందు కనిపిస్తే చాలు గుండెల్లో గూడు కట్టుకున్న విషాదమంతా దూదిపించలా ఎగిరిపోయేది. వాచ్మెన్ డ్యూటీ ఓ రోజు పగలు ఉంటుంది, మరో రోజు రాత్రిపూట. రాత్రి డ్యూటీ చేసి ఇంటికి చేరుకునేసరికి పగలు 10 అవుతుంది. ఏం నాన్న, పండగ పూటన్నా ఇంటి పట్టున ఉండొచ్చు కదా, ఒక్కరోజు డ్యూటీ మానేస్తే కొంపలు మునిగిపోతాయా? వ్యాపారం చేసిన రోజుల్లో వ్యాపారం గొడవలు చూసుకోకుండా ఎప్పుడూ ఇంటి పట్టున ఉండేవాడివి. అంతా పోగొట్టుకున్న ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగం మాత్రం ఒక్కరోజు ఎగగొట్టకుండా చేస్తున్నావు అంది సంపూర్ణ తండ్రికి ఎదురొచ్చి. పెద్ద కూతురి మాటలు గుండెకు ములుకుల్లా తగిలాయి. మరో మాట మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. స్నానం చేసి కాఫీ తాగి పడుకో నాన్న, గారెలు వండాక నిన్న నిద్ర లేపుతాను అనేసి వంటగదిలోకి వెళ్ళింది సంపూర్ణ. 10 నిమిషాలు గడిచాక కాఫీ కప్పుతో తండ్రి గదిలోకి వెళ్ళింది సంపూర్ణ. స్నానం చేయకుండా పడుకున్నావా నాన్న, కాఫీ తాగు. తండ్రి కప్పుకున్న దుప్పటి లాగేసి కాఫీ కప్పు ఇచ్చింది. ఎందుకమ్మా విసిగిస్తావు? కష్టాలు మర్చిపోయేది నిద్రపోతున్నప్పుడే. ఆ సుఖం కూడా దక్కనివ్వడం లేదు అన్నాడు పున్నారావు. కష్టాల్ని మన వెనక్కు నెట్టివేయాలి నాన్న, వెనక్కు తిరిగి చూసుకోకూడదు. మన దృష్టి ముందు వైపుకే ఉండాలి. గతం మర్చిపోయి మళ్ళీ ఏదో ఒక బిజినెస్ చెయ్యి అంటే వినిపించుకోవు. ఏ పని చెయ్యలేను తల్లి. మీ అమ్మ చనిపోయాక మానసికంగా దెబ్బతిన్నాను. మీ అమ్మ దహన సంస్కారం అయిపోగానే ఇంటికి కూడా తిరిగి రాకుండా ఉత్తరం దిక్కుగా హిమాలయాలకేసి నడిచిపోవాలనుకున్నాను. తిండి దొరక్కపోతే మధ్యలోనే రాలిపోవాలనుకున్నాను. కానీ మీరు గుర్తుకు వచ్చేసరికి ఆ ప్రయత్నం మానుకున్నాను తల్లి. నీ ధోరణి నీదే నాన్న. ఇంటి సంగతులు పట్టించుకోవు. 2000 తెచ్చి నా చేతిలో పెడతావు. నీ జీతం ఇంటి అద్దె, కరెంటు బిల్లుకే సరిపోతుంది. ఏదో కొద్దిగా అమ్మ చనిపోయాక గవర్నమెంట్ ఇచ్చే ఫ్యామిలీ పెన్షను, నేను కుట్టు మిషన్ మీద జాకెట్లు, చీరల ఫాల్సు, చిన్నపిల్లల గౌన్లు కుడితే వచ్చే డబ్బుతో సంసారం లాక్కొస్తున్నాను. ఆదాయం తక్కువ, అవసరాలు ఎక్కువ. మంచి బట్టలు కొనుక్కుందామన్నా డబ్బులుండవు. సెకండ్ హ్యాండ్ డొక్కు టీవీతో కాలక్షేపం చేస్తున్నాము.
పౌడర్ డబ్బా కొనడానికి డబ్బులుండవు. ఎన్నాళ్ళు ఇలా? చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు? రుసరుసలాడింది సంపూర్ణ. మౌనంగా ఉండిపోయాడు పున్నారావు. కూతురు ఆవేదన అర్థం చేసుకున్నాడు. ఇంటి భారమంతా సంపూర్ణ మీదే పడుతున్నది. ఇంటి పనంతా అదే చేసుకోవాలి. సంగీతకు పుస్తకాల ధ్యాస తప్పితే మరో పని అంటుకోదు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చేతిలో పట్టుకొని కూర్చొని అంట్ల జోలికి పోదు, బట్టలు ఉతకదు. ఇక రెండో దానికి సంగీతమన్నా సినిమాలన్నా పిచ్చి. బాగా డబ్బున్నవాడు తనను వలిచి పెళ్లి చేసుకుంటాడని ఆశల పల్లకీలో ఊరేగుతూ ఉంటుంది. పెద్ద కూతురైనా తనకు మంచి స్నేహితురాలు సంపూర్ణే. తన ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టి ఉపశమనం పొందుతుంది. ఆమె ముందు తన మనస్సులోని అశాంతిని వెళ్ళబుచ్చుతుంటాడు. ఒకరి ఇబ్బందులు మరొకరికి చెప్పుకుంటేనే మనసు తేలికపడుతుంది. పడిన కష్టం మర్చిపోతూ ఉంటారు. నీకో ఉద్యోగం చూశాను తల్లి. నేను చదివింది 10వ తరగతి. నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు నాన్న? బాగా తెలిసిన వాళ్లేనమ్మా. వాళ్లకు సిటీలో 2 థియేటర్లు, 4 బట్టల షాపులు ఉన్నాయి. ఒకప్పుడు మన దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ అరువుకు తీసుకునేవాళ్ళు. కష్టపడి పైకి వచ్చారు, కోట్లు సంపాదించారు. వాళ్ళింట్లో ఉండి హౌస్ మేనేజ్మెంట్ చెయ్యాలి. వంట మనిషి, డ్రైవరు, నౌకరుకు పనులు పురమాయించడం, వాళ్లకు జీతాలు ఇవ్వడం, ఇంటి ఖర్చు లెక్కలు రాయడం, ఇవి నువ్వు చేయాల్సిన పనులు. నెలకు 4,000 ఇస్తారు. నీ పని నచ్చితే జీతం పెంచే విషయం ఆలోచిస్తామన్నారు. ఇంటి ఓనరు కూతురు కూడా వాళ్లతో పాటే ఉంటుంది. ఆమెకు 2 పిల్లలు. పెద్దవాడికి 2 ఏళ్ళు, రెండో వాడికి 8 నెలల వయస్సు. వాళ్ళిద్దరి ఆలనా పాలన చూసుకోవాలి. చెయ్యాల్సిన పనులేమిటో చెప్పుకుపోయాడు పున్నారావు. ఈ పని మనిషి ఉద్యోగం నాకు వద్దు నాన్న అంది సంపూర్ణ. అజమాయిషీ చేయడం తప్పితే నువ్వు చేసే పని ఏమీ ఉండదమ్మా. జీతం 4,000. భోజనం వసతి వాళ్ళింట్లోనే ఉండిపోవాలా నాన్న? శనివారం సాయంత్రం మనింటికి వచ్చేయొచ్చు. ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం ఉదయానికల్లా వాళ్ళింట్లో ఉండిపోవాలి. నా మాట విని ఆ ఉద్యోగంలో చేరు. 4-5 నెలలు చూసి నీకు నచ్చకపోతే మానేద్దువు గాని. తండ్రి మాటలతో మెత్తబడింది. ఓ మనిషి భారం తగ్గినా తండ్రికి కొంత రిలీఫ్. వచ్చే జీతంతో తను, చెల్లెళ్ళు మంచి బట్టలు కొనుక్కోవచ్చు. వాడింట్లో పని నచ్చకపోతే మానేయొచ్చు. నేనిక్కడ లేకపోతే ఇంట్లో కష్టం నాన్న. చెల్లెళ్ళిద్దరూ చదువుకోవడం తప్పితే పెద్దగా ఇంట్లో పని చేసి ఎరుగరు. నీకు కష్టం అవుతుందేమో. అన్ని పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి వాళ్ళు పూచిక పుల్ల ఇటూ తీసి అటు పెట్టడం లేదు. రేపు నువ్వు వెళ్ళిపోతే వాళ్లే నడుము వంచి ఇంట్లో పనులు చేసుకుపోతారు. ఇదో మంచి అవకాశం, వదులుకోవద్దు. నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి నిన్ను మర్యాదగానే చూసుకుంటారు. వాళ్ళ ఇల్లు ఎక్కడుంది నాన్న? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 4. మంజుల గార్మెంట్స్ అధినేత సర్వస్వం కోల్పోయి వాచ్మెన్గా చెయ్యగాలేంది. ఆ గ్రేట్ పున్నారావు కూతురు ఓ ఇంట్లో పనిచేయడం తప్పేముందిలే. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెయ్యి తల్లి. నిన్నేం బలవంత పెట్టను. ఏ ఉద్యోగం ఏ మలుపుకు దారి తీస్తుందో ఎప్పుడు వెళ్ళి ఆ పనిలో చేరమంటావు నాన్న? రేపు కూడా మంచిదే. రేపు ఉదయం పనిలో చేరు. అడ్రస్ కాగితం ఇదిగో. రేపు ఉదయం గోపాలరావు గారింటికి ఫోను చేసి చెబుతాను నువ్వు వస్తున్నట్లు అన్నాడు పున్నారావు జేబులోని విజిటింగ్ కార్డు సంపూర్ణకు ఇస్తూ. అన్న, నువ్వు స్నానం చేసిరా. ఉగాది పచ్చడి పెడతాను. మన జీవితంలాగే తీపి, చేదు, పులుపు అన్నీ కలబోసుకొని ఉంటుంది ఉగాది పచ్చడి. సావేరి ఏదమ్మా? ఆయిల్ ప్యాకెట్ తెచ్చిపెట్టామన్నాను. గంట సేపు అయింది పోయి, ఇంకా రాలేదు. సెంటర్లో ఏం చోద్యం చూస్తూ నిలబడిందో అంది సంపూర్ణ. చిక్కడపల్లి ప్రధాన రహదారి జనంతో కిటకిటలాడుతూ ఉంది. రోడ్డు మీద వాహనాలు చీమల బారుల్లా కదులుతున్నాయి. పండగ పూట అవడంతో మరీ రద్దీగా ఉంది. పేవ్మెంటు మీదే గోనె పట్టాల మీద మామిడికాయలు, వేపపూత పోసి అమ్ముకుంటున్నారు. తోపుడు బళ్ల మీద అరటికాయలు, కొబ్బరికాయలు అమ్ముకునే కేకలతో రోడ్డంతా మారుమ్రోగిపోతుంది. పేవ్మెంటు మీద నడుస్తూ ఎవరి వ్యాపకంతో వాళ్ళు హడావుడిగా వెళ్లే వాళ్లను పరిశీలనగా చూస్తుండడం సావేరికి అలవాటు. ఎవరన్నా ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వెళ్ళినా, సివిల్ సెన్స్ లేకుండా రోడ్డు మీద ఉమ్మి వేసినా వాళ్లతో వాగ్వివాదం పెట్టుకోవడం ఆమెకు అలవాటు. ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ పోలీసులకు ఆమె సుపరిచితురాలే. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పైపులు ఓవర్ఫ్లో అవుతున్నాయనో,
రోడ్లు ఊడవడం లేదనో మున్సిపల్ కమిషనర్కు వారానికి ఓ పిటిషన్ ఆమె దగ్గర నుంచి అందుతుంది. వీధి దీపాలు పగలు వెలుగుతున్నాయనో రాత్రిళ్ళు వెలగడం లేదనో, వాహనాల్లో హారన్ తప్పితే అన్ని భాగాలు పెద్ద చప్పుళ్ళు చేస్తున్నాయనో, పాత వాహనాలు రోడ్డు మీద తిరుగుతూ వాతావరణ కాలుష్యం ఎక్కువ చేస్తున్నాయనో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. సాయంత్రం పూట పార్కుకు వెళ్ళినా అంతే, ప్రశాంతంగా ఓ పక్కన కూర్చోదు. పార్క్ అంతా తిరుగుతూ చిన్నపిల్లలు ఎవరైనా చిరుతిండ్లు తిని పాలిథిన్ కవర్లు పచ్చని లాన్ మీద పడేసినా ఊరుకోదు. వాళ్లకు అరగంట క్లాసు తీసుకొని వాళ్ల చేత అవి డస్ట్బిన్లో పడేయించుతుంది. మోటార్ సైకిళ్ళ మీద కుర్రాళ్ళు స్పీడుగా వెళుతుంటే చెయ్యి చాపి వాళ్లను ఆపుతుంది. అందమైన ఆడపిల్ల లిఫ్ట్ అడుగుతుందేమోనని వాళ్ళు మోటార్ సైకిల్ ఆపుతారు. ఇరుకుగా ఉండే రోడ్డు మీద స్పీడుగా ఎందుకు వెళుతున్నావని వాళ్లకో లెసన్ ఇస్తుంది. వాళ్ళు అల్లరి చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఆమె ఫెమిలియర్ అయిపోయింది. సావేరి దృష్టి రోడ్డు దాటుతున్న కనకాంబరం రంగు చీర కట్టుకున్న ఆమె మీద పడింది. వచ్చేపోయే వెహికల్స్ని జాగ్రత్తగానే గమనిస్తూ రోడ్డు దాటుతుందామె. ఆమె వెనుక ఓ 25 ఏళ్ల కుర్రాడు నడుస్తున్నాడు. అతని వాలకం ఏదో అనుమానంగా తోచింది సావేరికి. ఆమె దృష్టి ఆ కుర్రాడి మీద పడింది. అతను తొడుక్కున్న గళ్ళ షర్టు ప్రత్యేకంగా ఉంది. రోడ్డు మధ్యకు వెళ్ళగానే ఆ కుర్రాడు తన ముందున్న ఆమెను బియ్యం బస్తాల లోడుతో వెళుతున్న వ్యాను ముందుకు తోశాడు. మరొకరు గమనించకుండా చాకచక్యంగా అతను ఆమెను వ్యాను ముందుకు నెట్టివేశాడని సావేరిని ఆశ్చర్యంలో ముంచింది. అతనెందుకు ఆమెను వ్యాను కిందికి తోశాడు? ఆమెకు అతి సమీపంలోకి జరిగి ఎంత చాకచక్యంగా ఒకరు గమనించకుండా ఆమెను నెట్టాడు. ఆమె నడుం మీదుగా వ్యాన్ చక్రాలు పోయాయి. రక్త ప్రవాహంలో ఆమె శరీరం గిలిగిలా కొట్టుకుంది. చుట్టూ జనం మూగారు. మరో క్షణంలో గళ్ళ షర్టు కుర్రాడు మాయమయ్యాడు. పక్కనున్న షాపులోకి వెళ్ళి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసింది సావేరి. మొదటి భాగం సమాప్తమండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.